కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే బిల్లులను ఆమోదించడానికి గవర్నర్లు రాష్ట్రపతికి గడువు ఉండాలా వద్దా అన్న విషయంలో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పుతో తాత్కాలికంగా తెరపడింది. గవర్నర్లు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించజాలదని చెబుతూనే బిల్లుల ఆమోదంలో అసాధారణ జాప్యం జరిగినప్పుడు పరిమిత స్థాయిలో న్యాయస్థానం జోక్యం చేసుకోవచ్చునని తాజా తీర్పులో పేర్కొన్నారు. దీంతో కర్ర విరగలేదు, పాము చావలేదు అన్నట్టుగా వ్యవహారం తయారైంది. బిల్లుల ఆమోదంలో కొంతమంది గవర్నర్లు రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరించడం లేదన్న కారణంగా ఈ అంశంపై చాలా కాలంగా వివాదం నెలకొంది. రాష్ట్రాలలో స్వపక్షం అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు మరోలా గవర్నర్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శ ఎప్పటి నుంచో ఉంది. గవర్నర్ల వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని కూడా ప్రతిపక్షాలు చాలా సందర్భాలలో డిమాండ్ను లేవనెత్తాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్ర గవర్నర్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడం, దానిపై గవర్నర్లతో పాటు రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ రాష్ట్రపతి కార్యాలయం 14 ప్రశ్నలను సుప్రీంకోర్టుకు సంధించింది. కేంద్రం కూడా గొంతు కలిపింది. ఫలితమే రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తాజా తీర్పు. మన న్యాయ వ్యవస్థ కొన్ని సందర్భాలలో పరిణితి ప్రదర్శిస్తుండగా మరికొన్ని సందర్భాలలో దూకుడుగా వ్యవహరిస్తోంది. కొన్ని కేసుల విచారణ సందర్భంగా న్యాయమూర్తులు చేస్తున్న వ్యాఖ్యలు జ్యుడిషియల్ యారోగెన్సీని తలపిస్తున్నాయి. తాజా తీర్పుతో గవర్నర్లు రాష్ట్రాలకు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉంటాయి. గడువు అనేది ఏ విషయంలోనైనా ఉండాలన్నది జనాభిప్రాయం. మనం రోగాలకు వాడే మందులకు కూడా గడువు ఉంటుంది కదా. కాలమాన పరిస్థితులను బట్టి ప్రభుత్వాలు చట్టాలు చేస్తాయి. అలాంటప్పుడు వాటిని నిరవధికంగా పెండింగ్లో పెడితే ప్రజలకు ప్రయోజనం ఉండదు కదా. సరైన సమయంలో సరైన మందు వాడినప్పుడే రోగం నయమవుతుంది. రాజ్యాంగం ప్రకారం గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధించే అధికారం న్యాయ వ్యవస్థకు లేకపోవచ్చు. అలాని ఎవరికి వారు చేతులు ముడుచుకొని ఉండిపోతే ప్రజా ప్రయోజనాలు ఏం కావాలి? రాజ్యాంగ వ్యవస్థలలో భాగమైన రాష్ట్రపతికి గడువు విధించే అధికారం న్యాయ వ్యవస్థకు లేని పక్షంలో అదే రాజ్యాంగంలో మరో భాగమైన లెజిస్లేచర్ విషయంలో మరో రకంగా ఉత్తర్వు ఎలా ఇవ్వగలరు? తమకు అధికారం లేదని చెప్పడం వరకు ఆక్షేపణ ఉన్నది. కానీ అదే సమయంలో ప్రస్తుత సమస్యను అధిగమించడానికి పార్లమెంట్లో చట్టం చేయాలని లేదా రాజ్యాంగ సవరణ చేయాలని సుప్రీంకోర్టు సూచించుంటే బాగుండేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. దీనివల్ల బాధిత పక్షానికి ఎంతో కొంత ఉపశమనం లభించుండేది. గడువు అనేది ఒక అనివార్యంగా ఉండాలా లేదా అన్నది ఎప్పుడు తేలాలి? వాహనాల వినియోగానికి కూడా గడువు విధిస్తున్నాం కదా. కాలం చెల్లిన ఎన్నో చట్టాలను ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రద్దు చేసింది కదా. అదేవిధంగా గవర్నర్లు రాష్ట్రపతికి గడువు విధిస్తూ చట్టం చేయవచ్చు కదా. ఈ విషయంలో సుప్రీంకోర్టు మౌనంగా ఉన్నందునే రాజకీయ పార్టీలు సహజంగానే ఆ అంశం జోలికి వెళ్ళవు. ఇదే సుప్రీంకోర్టు కొద్ది రోజుల క్రితం పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి తెలంగాణ శాసనసభ స్పీకర్కు గడువు ఎలా విధించింది? స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలకు అధిపతులే కదా. గవర్నర్లు ఆ మాటకొస్తే న్యాయమూర్తులకు జీతభత్యాలు చెల్లించాలన్నా అవే చట్టసభలు ఆమోదించాలి కదా. తెలంగాణ శాసనసభ స్పీకర్కు గడువు విధించడంతో అయిపోలేదు. ఈ అంశంపై విచారణకు వచ్చిన కోర్టు ధిక్కరణ పిటిషన్ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు జ్యుడిషియల్ యారోగెన్సీని గుర్తుకు తెస్తున్నాయి. మా ఆదేశాలు అమలు చేస్తారా లేదా? కొత్త సంవత్సరం రోజున ఎక్కడ ఉండాలి అంటే జైల్లో ఉంటారో బయట ఉంటారో తేల్చుకోండి అని సుప్రీంకోర్టు తెలంగాణ స్పీకర్ను ఉద్దేశించి కఠినంగా వ్యాఖ్యానించింది. గవర్నర్కు గడువు విధించే అధికారం లేనప్పుడు లెజిస్లేచర్ అధిపతికి గడువు విధించడంతో పాటు కోర్టు ధిక్కారం కింద జైలుకు పంపే అధికారం న్యాయ వ్యవస్థకు ఉంటుందా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. వాస్తవానికి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఫిరాయింపులకు పాల్పడిన వారిపై స్పీకర్లు ఫలానా గడువులోపే చర్య తీసుకోవాలని లేదు. అలా చట్టంలో గడువు విధించకపోతే
చట్టం చేసిన లక్ష్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నించాల్సిన సుప్రీంకోర్టు తనకు తానుగా గడువు విధించింది. ఫిరాయింపులు, శాసనసభ్యుల రాజీనామాల విషయంలో సభాపతులు ఎడతెరిపి లేకుండా తాత్సారం చేస్తున్నారు. చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుంటున్నారు. సదరు లొసుగులను అధిగమించే చర్యలకు ఉపక్రమించాల్సిన సుప్రీంకోర్టు మౌనంగా ఎందుకుంటోందో తెలియదు. ఫిరాయింపుల వ్యవహారం ప్రహసనంలా మారిందన్నది ప్రజాభిప్రాయం. చట్టం చేసిన లక్ష్యం నెరవేరాలంటే గడువు ఉండాలి. ఆ మేరకు పార్లమెంటుకు సర్వోన్నత న్యాయస్థానం సూచించుండాల్సింది. అలా కాకుండా ఒక్కో కేసు విషయంలో ఒక్కోలా తీర్పులిస్తూ పోతూ ఉండడం వల్ల న్యాయ వ్యవస్థపై గౌరవం తగ్గుతుంది. రాజ్యాంగం ప్రకారం చట్టసభల ప్రిసైడింగ్ అధికారులకు కూడా రక్షణ ఉంటుంది. అయినప్పటికీ చర్య తీసుకుంటారా, జైలుకు వెళ్ళడానికి సిద్ధపడతారా అని న్యాయస్థానం హోంకరించింది. ఇదొక రకంగా పరిధిని అతిక్రమించడమే. నిజంగా ఆ పరిస్థితి వస్తే తెలంగాణ శాసనసభ స్పీకర్ను జైలుకు పంపగలరా? అదే జరిగితే సదరు ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తిపై శాసనసభ కూడా చర్యలకు ఉపక్రమిస్తే పరిస్థితి ఏమిటి? అందుకే రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన వ్యవస్థలు తమ పరిధులకు లోబడి హుందాగా వ్యవహరించాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. ఎవరికి వారు తామే గొప్ప అనుకుంటే రాజ్యాంగపరమైన ప్రతిష్టంభన ఏర్పడదా? 4 దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి ప్రతిష్టంభనే ఏర్పడింది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్య సున్నితమైన లక్ష్మణ రేఖ ఉంటుంది. రాజ్యాంగ నిర్మాతల అభిమతం అదే. అయితే ఇటీవలి కాలంలో న్యాయ వ్యవస్థలోని కొందరు కేసుల విచారణ సందర్భంగా తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. చివరకు అవేమీ తీర్పులో భాగంగా ఉండవు. అయితే అలాంటి వ్యాఖ్యలు, అభిప్రాయాలు వెలువడినప్పుడు అవన్నీ న్యాయస్థానాల తీర్పులు, ఆదేశాలుగానే ప్రజలు పరిగణిస్తున్నారు. కోర్టు ధిక్కార కేసుల్లో కూడా అరుదైన సందర్భాల్లో మాత్రమే సంబంధిత అధికారులను పిలిపించాలి, కానీ చీటికి మాటికి కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఆచరణలో మరోలా జరుగుతోంది. మిగతా వ్యవస్థలతో పోల్చితే సామాన్య ప్రజలు ఇప్పటికీ న్యాయస్థానాల మీదనే నమ్మకం ఎక్కువ పెట్టుకుంటున్నారు. అయితే కొంతమంది న్యాయమూర్తులు కేసు మెరిట్స్తో సంబంధం లేకుండా వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించడం ఇప్పుడు ఒక సమస్యగా మారుతోంది. దీనివల్ల న్యాయ వ్యవస్థ కొన్ని సందర్భాలలో ప్రజల మన్ననలను పొందుతుండగా మరికొన్ని సందర్భాల్లో ఆత్మరక్షణలో పడుతోంది. ఏ విషయంలో అయినా గడువు అనేది అవసరం అని అందరూ అంగీకరిస్తున్నారు. గవర్నర్కు గడువు విధిస్తూ చట్టం చేయండి లేదా రాజ్యాంగాన్ని సవరించాలని పార్లమెంట్ను సర్వోన్నత న్యాయస్థానం చొరవ తీసుకొని కోరితే ప్రజలు కూడా హర్షిస్తారు కదా. పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా ఫలానా గడువులోగా చర్యలు తీసుకునేలా చట్టాన్ని సవరించాలని సూచిస్తే ఎవరు మాత్రం అభ్యంతరం చెప్తారు? ఇలాంటి విషయాల్లో తమకు అధికారం లేదని న్యాయ వ్యవస్థ అభిప్రాయపడితే చేయగలిగిందేమీ లేదు. అలా అయితే కేసుల విచారణ సందర్భంగా చట్టం, రాజ్యాంగం సమ్మతించని వ్యాఖ్యలు, అభిప్రాయాలు ఎలా వెలిబుచ్చుతారు అన్న ప్రశ్న వస్తోంది. దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అంటారు. మిగతా వ్యవస్థల వద్ద న్యాయం జరగనప్పుడు ప్రజలు అంతిమంగా న్యాయ వ్యవస్థ తలుపునే తడతారు కదా. అధికారం ఉన్నా లేకపోయినా న్యాయ వ్యవస్థకు బాధ్యత ఉండకపోతుందా? ఫలానా సమస్యను అధిగమించడానికి చట్టాన్ని చేయవచ్చునని గతంలో కొన్ని సందర్భాల్లో సూచించారు కదా. రాజకీయ పార్టీలు బడ్జెట్లో సింహభాగాన్ని ఓట్ల కొనుగోలు కోసం తాయిలాల కింద పంచిపెడుతున్న విషయంలో కూడా ఈ దేశ ప్రజలు న్యాయ వ్యవస్థపై గంపెడాసలు పెట్టుకున్నారు. గడువు ఉన్నప్పుడే ఎవరైనా బాధ్యతగా వ్యవహరిస్తారు. రాజ్యాంగాన్ని ఎడాపెడా రాజకీయ అవసరాల కోసం సవరించిన ఈ దేశంలో గవర్నర్లైనా, స్పీకర్లైనా వారందరికీ గడువు విధిస్తూ సవరణ చేయలేమా? ఈ గడువు అనేది లేకపోతే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం పోతుంది. న్యాయ వ్యవస్థకు కూడా ఇదే మాట వర్తిస్తుంది. న్యాయస్థానాలలో కేసుల పరిష్కారం విషయంలో అంతులేని జాప్యం జరుగుతోంది. ఇందులో కొన్నింటి విషయంలో సహేతుక కారణాలు ఉండగా చాలా సందర్భాల్లో చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని నేరస్తులు చట్టంతో, న్యాయస్థానాలతో చెలగాటమాడుతున్నారు.
100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక్క అమాయకుడు శిక్షకు గురి కాకూడదన్న సూక్తి వినడానికి బాగానే ఉంటుంది, ఆచరణలోనే ఇది నవ్వుల పాలవుతోంది. సాదాసీదా నేరస్తుల విషయంలో జాప్యం జరిగినా పర్వాలేదు కానీ రాజకీయాల్లోకి వచ్చిన నిందితులు నేరస్తుల విషయంలో అంతులేని జాప్యం జరిగితే సమాజం నష్టపోతుంది. కేసుల పరిష్కారంలో ఏళ్లు పూళ్లు పట్టడం వల్ల నిందితులు అధికారంలోకి కూడా వస్తున్నారు. వారు అధికారంలో ఉన్నప్పుడు తీసుకునే చర్యలకు ఎవరు బాధ్యత వహిస్తారు? బహుశా ఈ కారణంగానే కాబోలు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన కొందరు ఆర్థిక నేరాలు, క్రిమినల్ నేరాలతో సంబంధం ఉన్న ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలని తీర్పిచ్చారు. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల విచారణకు గడువు ఉండాలనే కదా ఇటువంటి ఉత్తర్వులు ఇచ్చింది. అయితే దురదృష్టవశాత్తు ఈ ఆదేశాలు ఏవి అమలు కావడం లేదు. చట్టంలోని లొసుగులే అందుకు కారణమైతే వాటిని సవరించాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించలేదా? కాలానుగుణంగా ఎన్నో చట్టాలను సవరించుకున్నాం, కొత్త చట్టాలను చేసుకుంటున్నాం. ప్రజాప్రతినిధులపై విచారణ త్వరితగతిన పూర్తి కావాలన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారి ఆదేశాలకే దిక్కు లేకుండా పోతే ఎలా? ఈ కారణంగా న్యాయ వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతినదా? తీవ్రమైన నేరాలు జరిగినప్పుడు ప్రజల్లో కలిగే ఆగ్రహావేశాలను చల్లార్చడం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి సత్వరమే శిక్షలు పడేలా చేస్తున్నారు కదా. ప్రజాప్రతినిధులపై ఉన్న కేసుల్లో కూడా శీఘ్ర పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయమే తీసుకుందాం. ఆయన దాదాపుగా 13 ఏళ్లుగా బెయిల్ మీదే ఉన్నారు. మధ్యలో 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో ఆయన నిర్ణయాల వల్ల రాష్ట్రం నష్టపోయిందని భావించడం వల్లనే గత ఎన్నికల్లో ఆయనను ప్రజలు 11 సీట్లకే పరిమితం చేశారు. అతనిపై నమోదైన అవినీతి కేసులలో కనీసం విచారణ కూడా ప్రారంభం కావడం లేదు. గడువు లేకపోవడం వల్లనే కదా ఇలా జరుగుతోంది. విచారణ పూర్తి చేసి ఆయన నిర్దోషి అని తేల్చితే ఎవరికి అభ్యంతరం ఉండదు కదా. పుష్కర కాలం దాటినా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడో కాడో తేల్చుకోలేని స్థితిలో ప్రజలు ఉండడం ఏమిటి? అతను దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్కు కూడా అతిగతి లేదు. ఫలితంగా జగన్ వంటి వారు చట్టంతో చెలగాటమాడుతున్నారు. ఎట్టకేలకు 6 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న హై డ్రామా విషయం తర్వాత చర్చించుకుందాం. కోర్టు అనుమతితో విదేశాలకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి కోర్టుకు తెలిపిన ఫోన్ నెంబర్లలో అందుబాటులో లేరని సిబిఐ న్యాయస్థానానికి ఫిర్యాదు చేసింది. దీనిపై అతడిని ఈ నెల 20న కోర్టుకు హాజరు కావాల్సిందిగా సిబిఐ కోర్టు ఆదేశించింది. విధి లేని పరిస్థితిలో ఆయన కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టులో జరిగింది తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నిందితులు ఎవరైనా వారి కోసం కేటాయించిన స్థానంలో న్యాయమూర్తి ఎదుట నిలబడి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి మాత్రం సాక్షులకు కేటాయించిన చోట కూర్చున్నారు. కేసు విచారణకు వచ్చినప్పుడు విదేశీ పర్యటన నుంచి మీరు ఎప్పుడు తిరిగి వచ్చారు అని న్యాయమూర్తి ప్రశ్నించగా 20వ తేదీనా అని జగన్ చెప్పారు. దీంతో పక్కన ఉన్న న్యాయవాది కల్పించుకొని అక్టోబర్ 20వ తేదీనా అని న్యాయమూర్తికి తెలిపారు. తర్వాత మీరు చెప్పుకునేందుకు ఏమైనా ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఏమీ లేదని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అంతే, విచారణ పూర్తయిపోయింది. సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత అదే కోర్టు హాల్లో ఉన్న కొంతమంది న్యాయవాదులు జగన్మోహన్ రెడ్డితో సెల్ఫీలు దిగారు. ఇది కోర్టు నియమాలకు విరుద్ధం. కోర్టు హాల్లో ఫోన్ల వినియోగం నిషిద్ధం. నిందితులు, సాక్షులు నిశ్శబ్దంగా ఉండాలి. వారి జేబులలో ఫోన్లు ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డికి స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయేమో తెలియదు. ఆయన నిందితులకు కేటాయించిన స్థానంలో కూడా కూర్చోలేదు. అయినా కుశల ప్రశ్నలు వంటి ప్రశ్నలు అడగడానికి జగన్మోహన్ రెడ్డిని కోర్టు ఎందుకు పిలిపించిందో తెలియదు. జగన్మోహన్ రెడ్డి కోర్టు హాల్లోకి ఆలస్యంగా రావడం వల్ల ఇతర కేసుల విచారణలో జాప్యం జరిగి సాక్షులు ఇబ్బంది పడ్డారు. అతనికి మాత్రం ప్రాధాన్యత ఇచ్చారు. న్యాయ వ్యవస్థలో ఎంతటి వాడైనా కోర్టు హాలులో ఒదిగి ఉండాల్సిందే. పివి నరసింహారావు అంతటి వాడే జేఎంఎం ముడుపుల కేసులో న్యాయస్థానానికి వెళ్ళి న్యాయాధికారి ఎదుట నిలబడ్డారు. ఆయన కోసం కోర్టు కార్యకలాపాలు స్తంభించలేదు. తానేమిటి కోర్టుకు హాజరు కావడం ఏమిటి అని పివి నరసింహారావు భావించలేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం అలా భావిస్తున్నారు. అందుకే
కోర్టు విచారణకు హాజరు కావడానికి ఆయన మొరాయిస్తున్నారు. ఈ క్రమంలో న్యాయ వ్యవస్థపై ఒత్తిడి తేవడం కోసం అతడు ఎంచుకున్న మార్గం కూడా అనితర సాధ్యం. జగన్ కంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు కూడా స్కిల్ కేసులో తనను అరెస్ట్ చేసినప్పుడు జనాల్ని పోగేసి హడావుడి చేయకుండా న్యాయాధికారి వద్ద వినయంగా నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఆకాశం నుంచి ఊడిపడలేదు. నిందితుడిగా కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితికి ఒక రకంగా సిగ్గుపడాలి. జగన్మోహన్ రెడ్డి అలా కూడా భావించడం లేదు. తనను మళ్ళీ కోర్టుకు పిలవకుండా ఉండడం కోసం స్వరాష్ట్రం నుంచి జనాన్ని పోగేసి హడావుడి సృష్టించారు. ఆయన ఏదో సాధించడానికి వస్తున్నాడు అన్నట్టు సోషల్ మీడియాలో బిల్డప్పించుకున్నారు. హైదరాబాద్లో కూడా ఆయనపై ప్రజాభిమానం ఉప్పొంగింది అని ప్రజలను నమ్మించే స్కెచ్ వేశారు. అదంతా స్టేజ్ మేనేజ్డ్ డ్రామా అని అతడికి తెలుసు. అయితే కొంతమంది తమను తాము మోసగించుకుంటూ జనాన్ని మోసగించాలని ప్రయత్నిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఈ కోవకు చెందినవాడే. అతను బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు వెళ్ళి అక్కడి నుంచి లోటస్ పాండ్కు చేరుకునే వరకు కనిపించిన హడావుడి బేగంపేట నుంచి తిరిగి బెంగళూరుకు వెళ్ళేటప్పుడు కనిపించలేదంటే ఈ డ్రామా వెనక ఉద్దేశం తెలియడం లేదా? జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రానికి రాజకీయంగా ఏ సంబంధం లేదు. తెలంగాణలో ఆయన పార్టీని ఎప్పుడో మూసేసుకున్నారు. హైదరాబాదీలకు జగన్ కొత్త కాదు. ఆయనను చూడడం కోసం ఎగబడేంత ఎమోషనల్ అనుబంధం అతనితో వారికి లేదు. ఆంధ్ర మూలాలున్న వారు ఉంటే గింటే కొద్దిమంది ఉండొచ్చు. ఎంపిక చేసిన సందర్భాల్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి బల ప్రదర్శన ఎందుకు చేస్తున్నారు అన్నదే కీలకం. తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన తరచుగా విజయవాడ ఎయిర్పోర్ట్కు వెళ్తారు. అప్పుడేమీ జనం పోటెత్తరు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో సాదాసీదాగా దిగి యలహంక ప్యాలెస్కు వెళ్తారు. అక్కడ ఎయిర్పోర్ట్లో ఆయన ఎవరు పట్టించుకోవడం లేదు. నిజంగా అతనిపై ప్రజాభిమానం ఉప్పొంగిపోతుంటే కాలు బయట పెట్టిన ప్రతిసారి జనం పోటెత్తాలి కదా. కేవలం పరామర్శలకు బయలుదేరినప్పుడు, ఇప్పుడు ఇలా కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకునే ఎత్తుగడలు వేసినప్పుడే జనం పోటెత్తడం ఏమిటి? అది కూడా ఎంపిక చేసిన మోకకు మాత్రమే ఆదేశాలు వెళ్తాయి. అంటే జగన్ కావాలనుకున్నప్పుడు మాత్రమే జనం పోటెత్తుతారు. ప్రజాభిమానం ఉప్పొంగడం పచ్చి అబద్ధం అని జగన్తో పాటు అతని అనుచరులందరికీ తెలుసు. అయినా వారు భ్రమల్లో ఉంటూ ప్రజలను కూడా భ్రమల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమాషా ఏమిటంటే దీనికంతటికీ కర్త కర్మ క్రియ అయిన జగన్మోహన్ రెడ్డి తోలుకొచ్చిన వాళ్ళని చూసి నిజంగానే మురిసిపోవడం, వాళ్ళు సీఎం సీఎం అని చేసే అర్ధరహిత నినాదాలకు ఉప్పొంగిపోవడం వింతల్లోకెల్లా వింత. ఎన్నికలు జరిగి ఏడాదిన్నర కూడా కాలేదు. ఇంతలోనే ఎన్నికల్లో ఓడిపోయిన వారి కోసం ప్రజలు అల్లాడిపోవడం అసంభవం. ఒకప్పుడు కమ్యూనిస్టులు నిర్వహించిన మహాసభలకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు వచ్చేవారు. ఆ ప్రాంతమంతా ఎరుపు రంగు అలుముకునేది. ఆ వాతావరణం చూసిన వారికి కమ్యూనిస్టులు చాలా బలంగా ఉన్నారన్న అభిప్రాయం కలిగేది. నిజమేమిటంటే కమ్యూనిస్టులు అప్పట్లో ఎక్కడ సభలు పెట్టినా అదే మనుషులు వెళ్ళేవారు. అది ప్రజాబలం కాదు, ప్రదర్శన మాత్రమే అని తెలియడానికి ఎంతో కాలం పట్టలేదు. జగన్మోహన్ రెడ్డి స్వీయ డైరెక్షన్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ జన సమీకరణ అనే డ్రామా కూడా ఇదే కోవలోకి వస్తుంది. అంతిమంగా జగన్మోహన్ రెడ్డి తనను తాను వంచుకుంటున్నారు. అందులో రాజకీయ ఎత్తుగడ ఉంటే ఉండవచ్చు. రప్ప రప్ప గంగమ్మ జాతర వంటి ప్లకార్డులు ప్రదర్శిస్తూ జనాన్ని భయపెట్టే ఏ నాయకుడైనా అధికారానికి చేరువ కాగలడా? అయినా అదే మార్గాన్ని ఎంచుకున్నారంటే సొంత కేడర్లో ఆత్మవిశ్వాసం నింపి ప్రత్యర్థి కేడర్లో భయం నింపడమే ఇందులోనే ఆంతర్యం కావచ్చు. 2024 ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు వెళ్ళినప్పుడు జనం ఇలా వెర్రెక్కినట్టు వ్యవహరించలేదే. చేయాల్సిందేదో పోలింగ్ రోజు చేసి చూపించారు. తాను ఆడుతున్న నాటకాలన్నీ ప్రజలు తెలుసుకోలేరని జగన్మోహన్ రెడ్డి భావించడం ఆయన చేస్తున్న తప్పు. ఎంపిక చేసుకున్న సందర్భాల్లోనే బల ప్రదర్శన చేస్తున్నారన్న విషయం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రజాప్రతినిధుల కేసుల విచారణలో జరుగుతున్న అంతులేని జాప్యం వల్లనే కదా జగన్మోహన్ రెడ్డి వంటి వారు ఇలాంటి ఆటలు ఆడుతున్నారు. మిగతా విషయాలలో వలె ప్రజాప్రతినిధులపై దాఖలైన కేసులు, ముఖ్యంగా
ఆర్థిక నేరాలతో సంబంధం ఉన్న వారిపై నిర్దిష్ట కాల పరిమితిలో విచారణ పూర్తి చేయడానికి సర్వోన్నత న్యాయస్థానం చర్యలు తీసుకుంటే ఈ దేశానికి ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. జగన్ మోహన్ రెడ్డి వంటి వారి కేసుల విచారణకైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడంలో సుప్రీంకోర్టు చొరవ తీసుకుంటుందని ఆశిద్దాం. లేని పక్షంలో ఎవరి మీద ఎవరికి నమ్మకం ఉండదు. వ్యవస్థలపై ప్రజలలో నమ్మకాన్ని పాదుగొల్పాల్సిన బాధ్యత ప్రధానంగా న్యాయ వ్యవస్థపైనే ఉంటుందని నమ్ముదాం, ఆశిద్దాం.